జయశంకర్. ఎవరు మీది? మాది సొంతూరు ఎన్నంపల్లి, మా అత్తగారు ఈ ఊరు కాసిపల్లి. అప్పుడు మంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అన్నిటికీ మంచిగా నడిచింది. పిండి బత్తాల సప్లై, అడ్లు కానీ, రైతు బంధు కానీ. రైతు బంధు ఒక్కసారి వేసిండు, ఎన్ని ఎకరాలన్నా వేసిండు పాపం. ఏ కట్టం వచ్చినా ఆదుకున్నాడు. ఎవరైనా చనిపోయినా ఇన్సూరెన్స్ 5 లక్షలు వెంటనే ఇచ్చిండు. డెలివరీ అయితే 5 చెక్కి తెచ్చి ఇచ్చిండు. పెళ్ళి అయితే 15 లక్షలు వెంటనే ₹1,00,000 ఇచ్చిండు. కానీ ఇప్పుడు మన పెద్ద బాధలు పడ్డట్టు అని గెలిపించుకొని అంత మంచి పని చేసిండు కేసీఆర్. ఎందుకు కూడా కొట్టలేదు? ఎందుకు కొట్టిండంటే అభిమానం కొద్దీ ఒకసారి గెలిపించాలి అన్నట్టు పబ్లిక్ అనుకొని వేసారు. లేకపోతే వేయపోదురు. మళ్ళీ వచ్చేసరికి అయితే ఒక్క ఓటు రాదు, ఎవడయ్యాడు. అంతే. 10 సంవత్సరాలు నేనే ఉంటా, ప్రజలు నన్నే ఆదరిస్తున్నాను. 10 సంవత్సరాలకు సంవత్సరం ఉన్నాడు. ఇదొక్కటి బస్సు పిరి పెట్టిండు, గంగల కలిపిండు ఇంటానా. ఇప్పుడు కాలేజీ పొలాలకు కూటుకొని ఇస్తా అన్నాడు, ఇచ్చిండా. మహిళలకు మజ్జిగ గంటకి 2,500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా. ఇది ముసలులకు 2 నెలల పింఛన్ ఎగదెంగాడు. 2,000 పోయి 4,000 ఇస్తాను అన్నాడు. ఆ 2,000 ఎగదెంగాడు. లోను రుణమాఫీ చేస్తాను అన్నాడు. రుణమాఫీ చేస్తాను అన్నాడు, 5 పైసలు కట్టి వచ్చినావు. ఆ లోన్ 2 లక్షలు రుణమాఫీ చేయకనే చెప్తుండగా మంచిగా సభల పైన 2 లక్షలు రుణమాఫీ చేసిన రూపాయి చేయలేదు. నాకే కలే విన్నాను. 15,000 5 పైసలు అయితే కట్టి వచ్చిన కాలే. బ్యాంక్ అడిగితే ఏం చెప్తాను చెప్పి. నేను కూడా మంచి పనులే చేస్తున్నా. రైతులకు బోనస్ ఇస్తున్నా, రైతు బంధు ఇస్తున్నా. తప్పది. ఇక బోనస్ కానీ రైతు బంధు ఇప్పుడు ఒక సంవత్సరం 2 పంటలు వేయదు. ఒక పంట బరోబర్ ఎకరాన్ని 6,000 వేసిండు. ఇప్పుడు ఈ ఏసుకి పంట గదే ఒక్కటే ఎకరాకు 6,000 వేసిండు. మళ్ళీ 2వ విడదల 6,000 వేసిండు. వేయలే. 2 ఎకరాల వరకు వేసిండు, 3 ఎకరాల వరకు ఎత్తలేడు. అట్లా చేసిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రైతులు ఇబ్బంది పడుతున్నారా? వాస్తవానికి ఇబ్బందే, పిండి బత్తాలకు ఇబ్బందే, అన్నిటికీ ఇబ్బందే ఉన్నది. అప్పటిదాకా అడ్లు పోలేదు, పిండి బత్తాలు దొరకలే. అప్పుడు వింటాను అన్నీ లేని సూత్రాలు పెడతాడు. ఇప్పుడు ఇల్లు కూడా ఇన్ని ఇల్లు ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం అన్నారు. ఊరుకు 4-5 అన్ని కుడిచెలుపుకున్నారు ఉన్నారు పాపం. 4 లక్షల ఇల్లు ఇచ్చినామని చెప్తారు. అన్ని ఇచ్చిండు. ఇప్పుడు ఇళ్ళని నింపుకున్నారు, సపరేకున్నారు. అది అసలు రేవంత్ రెడ్డి ఇప్పుడు రెడ్డి లెక్కనే ఉండాలి. ఏమన్నా పేగులు తీసి మిడకేసుకుంటా, కన్నుగుడ్లు తిత్తా, కచ్చకాయలు ఆడుకుంటా, ఇవే అదే గవే అయినా కానీ ఇంకోటి బూత్ మాటలు. ఈ పాపం కట్టపడి కట్టుకున్న ఇండ్లు కూలగొడితే కైకిలు గురిగాడు. వాడు ఎక్కడ పోయి ఉండాలి, ఎట్లా బతుకుతాడు చెప్పు. నీ అనుభవంలో తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కొట్లాడకపోతే ఎట్లా ఉండే పరిస్థితి? రాకపోవు. మొత్తం మన దేశం అమ్ముడు. ఆయన నిరాదీక్ష పట్టి కొట్లాడి చేసి మన తెలంగాణను సాధించుకొచ్చిండు. 10 ఏళ్ళు లేలేడు కానీ మోసం చేశారు. కార్మికులే మోసం చేశారు. మళ్ళా కార్మికులు అంటే ఇక కేసీఆర్ ఏం తప్పలేదు కానీ ఆ చేతి కింది కార్యకర్తలే, ఆ లీడర్లే నాశనం చేశారు. అది ఇప్పుడు నీ అనుభవంలో తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు కానీ నీళ్ళ సమస్య ఎట్లా ఉండేది? ఎక్కడిదే కరెంటు తాపకల కరెంటు ఒకటేనా మంచిగా. ఇప్పుడు ఆటోమేటిక్ టాటర్ ఒత్తుకుంటారు, వస్తారు మంచిగా అంటారు ఇంట్లో. అప్పుడు 12 గంటలైనా కరెంట్ ఇచ్చాడు. అది అంతకుముందు కేసీఆర్ వచ్చినాక 24 గంటలు ఇచ్చిండు. పొలం కాడికి ఒకటే లేదు. మేము ఇచ్చుకుంటున్నాం అని చెప్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ ఇస్తాడు, మన ఇస్తాడు. కోతలు సరిగ్గా టైంకి చూడలేదు. దొంగనాతిరి తెల్లారంగా 3 గంటలకు ఇస్తే 4 గంటలకు ఇస్తే ఇంకా తెల్లారంగా 4 గంటలకు పోతాడా? వాడు ఎక్కడో జంగల్ ఉన్నది పొలం, పోతాడా? మోటార్ ఉత్తేస్తాడా? పోడు. అది పొద్దుగాల 7 దాకా వండి 7కి పోయి పెట్టేస్తే అవి వారదలేవు. చెర్లల్లో కేసీఆర్ అన్నప్పుడు పుల్లు ఇల్లు ఉండే, కాలువలు ఇల్లు ఇస్తే పుల్లు ఉండే పాపం. ఏ చెర్ల చూసినా పుల్లు ఉండే, గొడ్డు గోదాలు ఇల్లు అదా. ఇప్పటికి అంత ఎక్కడిది.
సో రైతుల కోసం రైతుల పట్ల కేసీఆర్కి ప్రేమ ఉన్నప్పుడు రైతు బంధు రైతు భరోసా ఇలాంటి పథకాలు పెట్టిండు. రేవంత్ రెడ్డి కూడా నాకు కూడా ప్రేమ ఉన్నాయి, నేను కూడా పథకాలు పెడదామంటే పైసలు లేవని చెప్తుండు. లేదు లేదు అస్సలు ఎత్తలేడు. 2 ఏళ్ళది 2 పంటలు తెగదెంగిండు ఒక సంవత్సరం అది. ఇప్పుడు ఒక సంవత్సరం వేసిండు. ఇగో ఇప్పుడు ఈ వేసుక పంటది ఒక్కసారి ఎకరాకు 6,000 వేసిండు, ఒక్కసారి ఎకరాకు 6,000 వేసిండు. నువ్వు 5 ఎకరాలకు ఎత్తానన్నా 5 ఎకరాలకు ఒక్కసారి వేసి పారేంతే. ఆ రైతన్నుడు ఏం చేస్తాడు, పిండి బత్తాలో ఇదో అదో కైకిల్లో నాటేసిన కైకిల్లో ఈ కోత మిషన్ దాని దీని ఇచ్చుకుంటాడు. నువ్వు 6,000 ఇస్తే నాశనం తాగుతాడు ఉంటే ఒకటి రోజు అక్కడనే పెద్ద పిల్లని కూడా ఇంకొని రావట్టే ఎట్లుంటుంది చెప్పేది. నేను సింగరేణిలో నా అనుభవంలో 38 ఏళ్ళు బాగా పని చేసిన. కేసీఆర్ వచ్చిన కాడికి వెళ్ళి 10 సంవత్సరాలు ఏ కష్టాలు లేకుండే ఎవ్వలకు కానీ. అది ఎన్ని ఎకరాలు ఉండని రైతు బంధు కంపల్సరీ వేసి పారేసిండే. వీడు 5 ఎకరాల కన్నాడా 5 ఎకరాలకు కూడా సరిగ్గా చేస్తలేడు. రైతుల కోసం ఏమైనా కొత్త పథకాలు పెట్టిండా? ఏది పెట్టలే, మన్ను కూడా పెట్టలే. చెప్పుకున్నాడే కానీ మొన్న ఆరుసార్లు చెప్తాను చెల్లారుతాను అంటాండు. ఆయన పేరేం పేరు చెప్తే చూసిన ఆరుసార్లు నేను వేసిన 3 సార్లు 3 ఎకరాలకు వేసిన అంటాను. బ్యాంకు పోతే రూపాయి కాలేదు. అదే వింటానా. ఆడికి పోతే 2 ఎకరాలు పడ్డాయి, 2 సార్లు పడ్డాయి, 2 విడదాల 3 విడదాల వన్నేపల్లె. వాడి చెప్పుకున్నాడు ఏమిటి గుర్తదే వేసుకున్నాడు వాడు చెప్పుకున్నాడు. మీ ఎమ్మెల్యే ఎవరు అనుకో? ఇప్పుడు ఈయన ఇది మన రావణారెడ్డి. ఇది మన ఈయన పేరు సరిగ్గా రాదా, ఏం రా విజయరావణారెడ్డి ఆయన. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఇక ఆయన పంతే గంతే, కాంగ్రెస్ వాళ్ళు అంటే గంతే చెప్పుకున్నాడు గొప్పతనం. ఇట్లా గల్ల ఎగరేసుడు బాగానే అభివృద్ధి చేస్తున్నాడు. ఏది లేదు. ఏది రైతు బంధు ఏది ఎమ్మెల్యే అన్నప్పుడు బల్ల గుద్ది నీ ముఖ్యమంత్రిని వేపియాలి. నువ్వు ఏ డిస్టిక్ ఎమ్మెల్యేవో ఏ మండలం ఎమ్మెల్యేవో ఆ మండలానికి గల్ల గుద్ది వేపియాలి. ఇప్పుడు వడ్లే పోలేదు. వడ్లు ఎక్కడ పోయినా ఇప్పుడు సగానికి ఎక్కువ ఉన్నాయి వడ్లు. అమ్మాడుదా రాసాంలు మొన్న ఎలుగడ పడ్డది, ఎక్కడక్కడ పడ్డది. అక్కడ పడితే ఒక ఇంటి మీద పడ్డది, ఒక ఇల్లు అంటుకున్నది. కాలుకుంటూ వస్తే 2 నీళ్ళ ట్యాంకీలు వచ్చి ఇక్కడ ట్రాక్టర్ పెద్ద పైపు మందు కొట్టేది అవి పెట్టి చల్లారితే ఇక్కడ రోడ్డు దాకా అక్కడ మొదలుపెట్టి ఇక్కడ రోడ్డు దాకా కాకుండా వచ్చేది. రోడ్డు నాశనం అయింది అనుకున్నాం. మీ మాజీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉండే అప్పుడు? పేరేంది? మంచిగానే ఉండే. చేసి పేరేంది? మనోరెడ్డి కచరపల్లె. ఎట్లా ఉంది ఆయన పనితీరు? అన్నీ మంచిగా చేసి కేసీఆర్ చేతి కింద మనుషులు మంచిగా చేశారు. కానీ ఎమ్మెల్యే చేతి కింద ఉన్న లీడర్లు ఊరుకాలు ఉంటారు చూసిన వాళ్ళు కొంచెం ఊదెంగారు. ఎందుకని అట్లా వాళ్ళు గాలి చేయబట్టే. ఇప్పుడు నేను సింగరేణిలో పనిచేసిన. సీతారామయ్య సార్ మంచోడే, అబ్రహం సార్ మంచోడే, కొత్తగూడెం కోరాయ మంచోడే. ఆ కార్యకర్తలకు ఖర్చులకు ఇంత డబ్బాను పంపిస్తారు. ఇవాళ వీళ్ళే తింటారు. ఆ స్టేజుల్లో చెప్పి అట్లా పార్టీ దెబ్బతింటుంది. 40 ఏళ్ళు నేను సింగరేణిలో బాగా పని చేసిన. కార్యకర్తలు చేయబట్టే పార్టీ ఏది కానీ దెబ్బతింటుంది. మళ్ళీ ఎవరో మంచిగా ఉంటుంది రైతులకు? కేసీఆర్ కంపల్సరీ వస్తాడు. గ్యారంటీగా వస్తాడు. మొత్తం ప్రతి ఒక్కరికి అదే ఉన్నది. ఉద్యోగికి అందరికి రైతు బంధు వేసిండు. పెంచిన ఒక్కసారి బంధు పట్టకుండా వేసిండు. పిండి బత్తాలు అయితే ఇట్లా పోయి ఇట్లా తెచ్చుకుంటారు పాపం. ఈ ప్రభుత్వం ఎట్లా ఉండే? ఈ ప్రభుత్వం ఎక్కడిది? ఇక్కడికి వెళ్ళి అక్కడికి అయిన కట్టాలి పిండి బత్తాలకు. అవి సరిగ్గా దొరకలేదు. ఎకరకు ఒకటి ఇచ్చినప్పుడు